వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఉత్కంఠకు తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం పైన కేసీఆర్కు విచారణ కూడా పూర్తయింది. కేసీఆర్ కమిషన్ ముందు ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే కాళేశ్వరం కమిషన్కు ముందు కూడా విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పు, అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్టు, మేడిగడ్డ కుంగిబాటు, నిధుల ఖర్చు పైన కూడా కేసీఆర్ను, అలాగే కాళేశ్వరం కమిషన్ను కూడా ఇక్కడ ప్రశ్నించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు కూడా బీఆర్ఎస్ అధినేత రావడం ఒక్కరోజు హడావిడి కాదు. ఇది గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి కూడా ఇదే చర్చ అయితే జరుగుతుంది. ఆయన వస్తారో రారో అనే సందేహం చాలామందిలో ఉండేది. రాకపోతే ఏంటి? కొన్నాళ్ళుగా తెలుగు రాజకీయాల్లో కూడా ఇది ఒక పెద్ద దుమారంగా నడిచిందని చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎట్టకేలకు కమిషన్ ముందుకు మన కేసీఆర్ గారు రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగానే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవల కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడినటువంటి ఈ ఉత్కంఠతకు ప్రస్తుతానికి ఇలా తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారించడంలో, అలాగే కాళేశ్వరం విచారణ తుది ఘట్టాన్ని కూడా పూర్తి చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎర్రవల్లిలో కేసీఆర్ కాన్వాయ్ ప్రారంభమైన మొదటి నుంచి కూడా బీఆర్కే భవన్కు చేరుకునే వరకు కూడా, ఆ తర్వాత ఆయన విచారణ ముగించుకొని వెళ్ళిపోయే వరకు కూడా ప్రతి సీన్ ఒక సినిమాలో ట్విస్ట్ లాగా ఆద్యంతం ఒక రసవత్తంగా అనిపించింది అందరికి కూడా. అలాగే జూలై 11 ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ చేరుకున్నటువంటి కేసీఆర్ చేరుకోగానే అప్పటికే భారీ స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయనకు మద్దతుగా అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు ఆ చుట్టుపక్కల 200 మీటర్ల వరకు కూడా ఎవరిని రానియకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో కేసీఆర్ విచారణ జరుగుతున్నంతసేపు ఆ ఏరియాలో కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి అయితే నెలకొనిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి బహిరంగ విచారణ జరుగుతుందని భావించిన కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించి 12 గంటలకు 1-to-1 విచారణ ప్రారంభించారు. జస్టిస్ ఘోషు 50 నిమిషాల పాటు కేసీఆర్ గారిని కీలకమైనటువంటి ప్రశ్నలు సంధించారు. అలాగే 12:55కు బయటకు వచ్చారు. కేసీఆర్ కారులో నుంచి కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కేసీఆర్ని కాళేశ్వరం పైన జస్టిస్ ఘోష్ కమిషన్ కీలకమైనటువంటి సమాచారం కూడా తీసుకుంది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి కూడా రీ ఇంజనీరింగ్ పైన కమిషన్కు కేసీఆర్ వివరించినట్టుగా కూడా సమాచారం. ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం పైన కమిషన్ ప్రశ్నించగా క్యాబినెట్ ఆమోదం, అలాగే ప్రభుత్వం ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం కూడా జరిగిందనేసి కూడా కేసీఆర్ బదిలిచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కమిషన్కు తెలిపిన కేసీఆర్ గారు చివరిగా ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర సమాచారంతో కూడినటువంటి పుస్తకాన్ని కమిషన్కు కూడా అందించారు. కేసీఆర్తో పాటుగా లోపలికి 9 మందికి అనుమతించగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు, రవిచంద్రులు కూడా విచారణ సందర్భంలో అధినేతతో కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. బ్యారేజీల్లో ఎంత నీరు నిల్వ చేయాలని ఆదేశాలు ఇచ్చారని అడగా ఆ ప్రశ్నకు సమాధానంగా బ్యారేజీలో నీటి నిల్వ పైన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. నీటిని మళ్లించేందుకు కూడా ఎంతవరకు నిల్వ చేయాలని కూడా సాంకేతిక బృందం చూసుకుంటుందని కూడా కేసీఆర్ గారు చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా నీటి నిల్వ అనేది కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయం కాదని కేసీఆర్ గారు అన్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల కూడా కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం రాలేదని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినందుకు ఆ మొత్తమే ప్రభుత్వం చెల్లించిందన్నారు. 3 చోట్ల ఆనకట్టలు కట్టాలని కూడా ఇక్కడ వ్యాపోక్స్కు సిఫారసును కూడా చేసిందని కూడా కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని కూడా కేసీఆర్ వివరించారు. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశామని కూడా కేసీఆర్ తెలిపారు. అక్కడ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోమని కూడా చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ ఆపరేషన్ నిర్వహణ కోసం కూడా 280 కోట్ల రూపాయలు కేటాయించామని కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు అక్కడ పేర్కొన్నట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పిసి ఘోష్ కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం చేపట్టినట్లు, బ్యారేజీల నిర్మాణం, అలాగే స్థల ఎంపిక, మార్పు, అలాగే సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ గారు ఇక్కడ మళ్లించాల్సినటువంటి నీటి
పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత నీరు నిల్వ చేయాలనేది కూడా ఇంజనీర్లు చూసుకుంటారని కూడా కేసీఆర్ వెల్లడించినట్లు తెలుస్తుంది. కొత్త రాష్ట్రంలో నిధుల అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారట. అయితే బీఆర్కే భవన్లో విచారణకు హాజరైనటువంటి రెండో రోజు రెండో మాజీ సీఎంగా ఇక్కడ కేసీఆర్ నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో జస్టిస్ రాములు కమిషన్ ముందు కూడా హాజరైనటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు మల్లెల బాబ్జీ పైన హత్యాయత్నం కేసులో కూడా ఇక్కడ విచారణకు ఎదుర్కొన్నారు సీనియర్ ఎన్టీఆర్ గారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణకు చివరి ఘట్టం ముగిసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 114 మందిని విచారించినటువంటి కమిషన్ 115వ వ్యక్తిగా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ప్రశ్నించింది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేంద్రను కూడా విచారించినటువంటి కమిషన్ కేసీఆర్ను కూడా విచారించడంతో జస్టిస్ ఘోష్ కమిషన్ టాస్క్ కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. జూలై నెలాఖరులో గడువు ముగుస్తుండడంతో ఇక కమిషన్ ముందు కూడా తుది నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఇందులో 100% ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అన్న ధోరణిలో కూడా ఇప్పటి వరకు విచారించినటువంటి మొత్తం ఎవరైతే 114 మంది విచారించారో 115వ మందిగా కేసీఆర్ గారు విచారించారు. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటిది, అలాగే కేసీఆర్ చెప్పినటువంటిది, ఈటెల రాజేంద్ర, హరీష్ రావు గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఇవంతా కూడా ఇక్కడ కమిషన్ ఇక్కడ నివేదికను సమర్పించబోతుంది. కాబట్టి ఆ నివేదిక బయట వస్తే ఇందులో వాస్తవాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఆ నివేదికని సమర్పించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఆ నివేదికలో ఇందులో కేసీఆర్ గారి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందా లేకపోతే నిజంగా నిజాయితీతో పనిచేసిందా అని తెలియాలంటే ఆ నివేదిక బయటకు వచ్చేంత వరకు కూడా ఇందులో ఇప్పటి వరకు వీళ్ళు విచారణకు హాజరై ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అటువంటి తప్పులు ఏవి కూడా చేయలేదని, అవినీతికి పాల్పడలేదని తెలుస్తుంది. మరి చూద్దాం నివేదిక సమర్పించిన తర్వాత వాస్తవాలు ఏంటి అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోని ముఖ్యంగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైన, ఓటమి తర్వాత కూడా ఫామ్ హౌస్కే పరిమితమైన ఆయన రానున్న రోజుల్లో మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కూడా ఇక పార్టీని భుజాన వేసుకొని కేసీఆర్ గారిని పార్టీ అధినేతగానే ఉంచి ఇక రాజకీయాలు చేసేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లేదానికి అటు ముఖ్యంగా కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ప్రధానంగా ఉండబోతున్నారు. కాకపోతే ఇక్కడ కవిత గారి ఎంట్రీతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కవిత అనే ఇక్కడ తలనొప్పిగా మారింది బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా తెలుస్తుంది. మరి ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేదా కాంగ్రెస్లోనో బీజేపీలోనో కొత్త పార్టీయా? ఈ మూడాంట్లో ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.